Guys, welcome back to our YouTube channel. New vlog, new day. అక్కడ మన బాస్ జై శ్రీరామ్. సో ఇప్పుడైతే మనమైతే వరంగల్ రోడ్ ఇదైతే. సో మనకైతే టూ వేస్ నుంచి వరంగల్ పోవచ్చు. ఇది ఒక వే అండ్ ఇంకో వే. బట్ రోడ్ అంతగానో బాగుండదు, ఎక్కువ టైం పడుతుంది. ఎందుకు రావట్లేదు? మిర్రర్లో చూద్దామని చూస్తుంటే అది అస్సలు తిరగట్లేదు. సో ఎంబటే రైట్ సైడ్ మిర్రర్లో నేను చూసుకున్నాను. సో ఇటు సైడ్ అయితే రూట్ అయితే వన్ వేనే గైస్, అంటే లైక్ వన్ లేనే ఉంటుంది, బట్ డేంజర్గా ఉంటుంది. ఇటు సైడ్ నాకైతే అంత ట్రావెల్ కూడా చేయబుద్ది కాదు. అండ్ అంతే మనం వెళ్తుంటే ఇటు సైడ్ అయితే మనకైతే ఫేమస్ టెంపుల్ ఉంటుంది దండు మైసమ్మ అని. సో మేమైతే అక్కడికైతే చాలాసార్లు వెళ్ళాం. సో ఆ తల్లికి అయితే చాలా మొక్కుతూ ఉంటాం. అండ్ అంతే ఇక్కడైతే మేమైతే అప్పుడు ఇంటర్లో డిగ్రీలో ఉన్నప్పుడు అయితే స్విమ్మింగ్ పూల్కి వచ్చేది. మన లెఫ్ట్ సైడ్ ఉంటుంది శివం స్విమ్మింగ్ పూల్ అని, చాలా బాగుంటుంది పెద్దగా. సో అప్పుడే స్టార్ట్ చేశారు. అప్పట్లో ఎండాకాలం అంటే కదా ఫుల్ ఎంజాయ్ చేసేది. ఇప్పుడు ఎండాకాలం లేదు, చలికాలం లేదు, వర్షాకాలం లేదు. అంత హైదరాబాద్లో కూలి బతుకు అయిపోయింది మనకైతే. సో కొంచెం అయితే లొకేషన్ బాగుంటుంది ఇక్కడ, అన్ని చెట్లు చుట్టుపక్కల, అదొక్కటి నాకు ఇష్టం. అండ్ మన ఫేమస్ యూట్యూబర్ బయసని యాదవ్ అన్న హోమ్ కూడా ఇటు సైడే. సో మీరైతే అన్న వీడియోలో చూడవచ్చు. అన్న ఈ వీడియోస్ అయితే ఎక్కువ ఈ రూట్లో కూడా ఉంటాయి. సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కళ్ళు దావత్. సో కళ్ళు దావత్ అంటే 10 మంది ఏం లేదు, ముగ్గురమే. అందులో నేను తాగను. సో మా ఫ్రెండ్ ఆయన ఇంకో ఫ్రెండ్ తాగుతారు. సో మనం జస్ట్ కంపెనీ చేయడం మాత్రమే. అండ్ మనం అయితే వీడియో కోసం కూడా వెళ్తున్నాం, మీకు కూడా చూపిస్తాను. అంతా ఇటు సైడ్ అయితే మంచిగా అన్నీ రోడ్డు పక్కనే పొలాలు అవన్నీ ఉంటాయి, కొంచెం బాగుంటుంది గైస్. ఎందులో మనం హైదరాబాద్లో ఉండి ఆ పొల్యూషన్ అవన్నీ. సో ఇటు సైడ్ అయితే బాగుంటుంది, నాకు గాలి కూడా చల్లగా వస్తుంది. సో పక్కనే పొలాలు ఉన్నాయి కదా, అందువల్ల. సో మనకైతే ఇదైతే ఫ్లైఓవర్ కొత్తది. సో ఎక్కడి నుంచి అంటే మనకి అంటే హైదరాబాద్ రూట్లో ఉంటుంది ఈ ఫ్లైఓవర్, అక్కడి నుంచి డైరెక్ట్ ఖమ్మం వరకు. సో ట్రాఫిక్ని తగ్గించవచ్చు, సీదా కొట్టచ్చు. కొత్త ఫ్లైఓవర్ కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ కూడా ఏముండదు. ఒకప్పుడు ఈ రూట్లో ఆటోలలో పోయేది, ఆటోల కోసం ఆగి ఆగి ఆగి. అండ్ మా ఓన్ విలేజ్ కూడా ఇటే. సో అందువల్ల అప్పుడైతే ఊరికే ట్రావెలింగ్ చేసేది ఇటు సైడ్. అండ్ ఏమన్నా ఆధార్ కార్డు సంబంధించింది సంబంధించిన మండల ఆఫీస్కి పోవాలన్నా కూడా ఇటు సైడ్ పోయేది. సో మా నూతనకల్ మండలం. సో అట్లా ఇటు సైడ్ బాగా అలవాటు అయ్యేది. అక్కడ నేను కళ్ళు ఒక్కసారి అయినా కదా, అది కూడా ఒక గ్లాస్ అయినా, అది కూడా చౌటుపల్లో మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్లో, చౌటుపల్ గట్టుపల్లో సంథింగ్ ఏదో ఉంది విలేజ్. సో ఇంకా ఊర్లో తెలిసిన వాళ్ళు కాబట్టి ఎలాంటి కల్తీది ఎలాంటిది చేయకుండా మంచిది ఇస్తారు. సో అప్పుడు ఒక గ్లాస్ అయినా అంతే, ఇంకా నాకు ఫుల్ నచ్చింది. సో అప్పుడు నేను కాలేజీ పోయేది. సో కాలేజీ పోతే ఇంకా హైవే పక్కన అమ్ముతూ ఉంటారుగా మన RFC కాడ. సో వాటిని చూసి క్రేవింగ్స్ వచ్చాయి, కానీ ఇంకా తాగదలుచుకోలేదు. ఎందుకంటే మనం తాగితే ఎక్కడనో ఒక గ్లాస్ అదైనా మంచి కళ్ళు. ఇప్పుడు ఇది అయినా అనుకో, ఇంకా మన కళ్ళు మీద విరక్తి వస్తుంది. సో ఫస్ట్ టైం తాగిందంటే ఒక్క గ్లాస్, నేను కళ్ళు కూడా తాగపోయేది, తాగను కూడా కళ్ళు, ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. సో ఒకసారి ఏంటంటే చిన్నప్పుడు మా ఊర్లో పండగ అవుతుంది. సో గ్లాసుల మీద గ్లాసులు బాగానే తాగిన, 3-4 అనుకోండి. సో అక్కడ స్టార్ట్ అయిన వామిటింగ్, ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ నాన్ స్టాప్స్ వామిటింగ్సే సూర్యాపేటకు వచ్చిందాక.
మనకు అలవాటు లేదు. అప్పుడు ఏదో తాగినాం మొత్తం. సో చిన్నప్పుడు అయితే వచ్చి ఇటు సైడ్ టెంపుల్ ఓపెనింగ్ ఉందా లేదా, ఓపెన్ ఉంది. సో మనం అయితే ఒక 5 minutes దర్శనం చేసుకొని వెళ్దాం. నాకైతే ఇప్పుడే దర్శనం అయిపోయింది గాయస్. సో జస్ట్ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి పోయినాం. సో జస్ట్ కింద కూడా పోయినాం. ఇట్స్ ఓకే. అమ్మవారు సో ఇప్పుడే దర్శనం చేసుకొని అమ్మవారిని అయితే మొక్కుకొని పోయినాం, కొబ్బరికాయ కొట్టినాం. సో గాయస్ ఇప్పుడైతే నా చేతిలో అయితే N160 పల్సర్. వా, ఇప్పుడు వచ్చిన బండ్లలో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ గైస్. మీరు తీసుకోవాలనుకుంటే 150-160 cc ఇదైతే కన్నులో మూసుకొని తీసుకోవచ్చు. బట్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది, అది మాత్రం గుర్తుంచుకోవాలి. బట్ మెయింటెనెన్స్ నో ప్రాబ్లం, నేను మేనేజ్ చేయగలుగుతా అంటే మీరైతే కన్నులు మూసుకొని తీసుకోండి. ఇదైతే ఒక రాకెట్ అన్నమాట 160cc. ఇదైతే నా ఫేవరెట్ బైక్. ఇదైతే మా ఫ్రెండ్ది. సో వానికన్నా ఎక్కువ అయితే నేనే తోలుంటాను మ్యాక్సిమం. ఈ బైక్ అయితే నాకు మస్తు ఇష్టం. సో గైస్ మేమైతే విలేజ్లో కూడా వచ్చినాం. జస్ట్ అదే రోడ్లో మనమైతే కొంచెం రైట్ సైడ్ తీసుకుంటే ఈ విలేజ్ అయితే వస్తుంది. బాబాయ్ బాటిల్ ఇచ్చిండు. సో ఇక్కడ వాళ్ళకి తర్వాత తెలిసిందంటే అది మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అంట. నాకు తెలియదు. నేను ఆపుతుంటే నాకు ఫస్ట్ పోయింది, ఎందుకు ఆపుతారు అంతమంది ఉన్నారు. సో నేను ఆపి బాటిల్ ఇచ్చిండు. మంచి ఇది కట్ట అనుకుంటా, పక్కనే చెరువు. అదే నాకు ఫస్ట్ భయం అయిందిరా, ఎవరు ఎందుకు ఆపుతుండవు అంటే ఏమన్నా అయిందేమో అని. కూర్చోరా, నీ దాకా తెగ కూర్చోరా. సో ఊర్లోకి పోతే ఎన్ని అడ్వెంచర్స్ ఉంటాయి. ఒక బైక్ మీద ముగ్గురం పోతున్నాం. సో వే కూడా అంతగానం ఏం లేదు. నాకు ఫోను అలారము అయితే వస్తుంది. ఓ అయిపోయిందిరా పవన్. అడ్వెంచర్ అవుతుంది గైస్. అర్థమైంది. బట్ ఇంకా ఫోన్ వస్తుంది అట్టున్నాయి. చూసినలేరా అమ్మో, నడిచి కూడా ఎట్లా వస్తుంది తెలియదు గైస్. మొత్తం అయితే ఎట్లుంది అనుకున్నాం. నాకు తడిచిపోతుంది, అడ్వెంచర్ అవుతుంది. ఒక్క బండి మేము ముగ్గురం అండ్ ఈ రూట్లో మళ్ళీ బైక్ కూడా N160 ఇది.
మనకైతే ఫైనల్గా కళ్ళు అయితే చేతికి వచ్చేసింది. సో మనమైతే ఏరు అంటారుగా, ఏట్లో ఉన్నాం. నేనైతే తాగను, మామూలు తాగాక రివ్యూ ఇచ్చినాక చిన్న సిప్ వేసి తర్వాతకి నేను తాగుతా లేకపోతే లేదు. దానికైతే మొత్తం ఏదంట చాలా బాగుంది. వ్యూ అయితే బాగుంది గైస్, అంటే వ్యూ కోసం రావచ్చు. సో నేనైతే వాళ్ళకి జస్ట్ కంపెనీ ఇచ్చాను, వాళ్ళైతే తాగుతున్నారు ఇంకా. సో ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో ఇంకైతే వెళ్ళిపోతాం. లొకేషన్ అయితే చాలా బాగుంది, మొత్తం పొలాలు ఉన్నాయి. సో ఇలాంటి లొకేషన్ కోసమే మనం వచ్చేది, అంతేగాని తాగడానికి అయితే ఏం కాదు. సో అది గాయస్, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో గాయస్ ఇప్పుడైతే సిట్టింగ్ మొత్తం అయిపోయింది. సో బ్యాక్ టు హోమ్ కరెక్ట్గా వస్తుంది. సో ఎండ మాత్రం బిర్రుగా కొడుతుంది. ఈ టైంకి అయితే అయిపోయింది, వెళ్తున్నాం. సో ఇంకా ఈ విలేజ్ దాటంగానే మనకి జస్ట్ ఒక నార్మల్ హైవే లాగా వస్తుంది, మెయిన్ రోడ్డు. ఆ మెయిన్ రోడ్ ఎక్కేసిన ఉంటే కథ హాఫ్ అన్ అవర్లో కొట్టేయచ్చు ఈజీగా. ఓన్లీనే కానీ బట్ కొట్టేయచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ టైంకి ఎక్కువ బండ్లు కూడా బయటికి రావు, ట్రాఫిక్ కూడా అంతగా ఏముండదు, ఎక్కువ పనులు ఉండవు. ఓ సూపర్ ఉంది గైస్, పైకి ఎక్కి దిగేసరికి. అండ్ అంటే మళ్ళీ కింద దిగాలి. సో మనం స్ట్రైట్గా అక్కడ రైట్ సైడ్ పోతున్నాం, వరంగల్ పోతాం. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తాను మనం మళ్ళీ బ్యాక్ టు సూర్యాపేట. ఈ వీడియో అయితే అంతే గైస్, నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ వాచ్. ఓ అంటే బ్రోస్ మనం కూడా వచ్చేసాం సూర్యాపేటలోకి. ఇప్పుడు 11:20 అవుతుంది టైం. సో అది సక్సెస్ఫుల్గా కళ్ళు దావత్ అయిపోయింది వితౌట్ డ్రింకింగ్. అంటే నేను తాగకుండా కళ్ళు దావత్ అయిపోయింది. స్టఫ్ మింగి తిన్నాం, అది వేరే విషయం అనుకోండి. సో అది గైస్, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ వాచ్.